Hello friends, నా పేరు అమిత్ అండ్ దిస్ ఈస్ ద సామ్సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ అన్బాక్సింగ్. ఇది నా దగ్గర ఒక ఇంపోర్టెడ్ యూనిట్ ఉంది అండ్ ఇన్ దిస్ వీడియో నేను ఒక కంప్లీట్గా మీకు ఈ ఫోన్ది ఫీచర్స్, ప్యాకేజ్ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్ట్ విత్ ది అన్బాక్సింగ్. సో ఇది ఫ్రెండ్స్ గెలాక్సీ Z ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ బాక్స్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇది మీకు బ్లాక్ కలర్లో వస్తుంది అండ్ పైన మీకు కొంచెం డీటెయిల్స్ అవి ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చి మీకు డివైస్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ వచ్చేసి ఇది మిర్రర్ బ్లాక్ కలర్తో వస్తుంది అండ్ దాంతోపాటు 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. మీకు మిర్రర్ బ్లాక్తో పాటు ఈ స్మార్ట్ ఫోన్ మిర్రర్ పర్పుల్ కలర్లో కూడా అయితే ఇండియాలో లభిస్తుంది. ఇది మీకు ఇండియన్ యూనిట్ కాదు, సింగపూర్ నుంచి ఇంపోర్ట్ చేసింది. సో మీకు ఇండియన్ యూనిట్కి దీనికి మీకు కొన్ని చేంజెస్ ఉంటే ఉండొచ్చు, అది మనకి ఇండియన్ యూనిట్ అన్బాక్సింగ్ చేస్తే తెలుస్తుంది. సో ఇక్కడ మనం సీల్ని అయితే ఫస్ట్ బ్రేక్ చేద్దాం. సో సీల్ ఓపెన్ చేసిగానే మీకు లోపల బాక్స్ మీద మీకు ఫ్లిప్ అని చెప్పి రాసింది అండ్ అది కూడా తీసినట్టయితే మీకు ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి ఒక లెటర్ ఉంది. ద ఫ్యూచర్ చేంజెస్ షేప్ మీట్ యువర్ గెలాక్సీ Z ఫ్లిప్ అని చెప్పి రాసి ఒక లెటర్ అయితే ఉంది. సో దీన్ని మనం పక్కన పెడదాం. నెక్స్ట్ వచ్చేసరికి మన దగ్గర గెలాక్సీ Z ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ ఉంది. ఇది మీకు మిర్రర్ బ్లాక్ ఇందాక చెప్పినట్టుగా. సో ఈ బ్లాక్ కలర్లో మీకు మంచి షైనింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం ఈ ప్రొటెక్టివ్ లేయర్ని అయితే తీద్దాం. సో మీకు ఈ ఫోన్ని ఎంత జాగ్రత్తగా వాడాలని చెప్పి ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే మీకు ఆ ప్రొటెక్టివ్ లేయర్ మీద రాసి పెట్టారు. సో అది తీగానే మీకు చూడొచ్చు మొత్తం మీకు గ్లాసీ ఫినిష్ అయితే ఈ ఫోన్ వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మీకు ఇది ఫోల్డబుల్ డిస్ప్లే కాబట్టి మీకు మధ్యలో ఈ క్రీస్ అన్నది వస్తుంది. సో దీన్ని మీకు కొంచెం మిగతా ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ కూడా మీకు కొంచెం కనబడుతుంది. ఇందాక చెప్పినట్టుగా ఇది ఇంపోర్టెడ్ ఉంది కాబట్టి ఇక్కడ గెలాక్సీ Z ప్రీమియర్ సర్వీస్ అని చెప్పి ఇంకొక లెటర్ ఉంది. సో దీంట్లో వీళ్ళు ఏదైతే సర్వీసెస్ ఆఫర్ చేస్తారో అని చెప్పి దీంట్లో మొత్తం రాసుకుని వచ్చారు. అండ్ ఇది మనకి ఇండియన్ యూనిట్లో ఉంటుందో లేదో తెలియదు, ఇండియాలో లాంచ్ అయిందో అయితే తెలుస్తుంది. అండ్ దాని నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పవర్ అడాప్టర్ ఉంది. అండ్ మిగతా గెలాక్సీ ఫ్లాగ్షిప్ ఏదైతే లాంచ్ చేశారో రీసెంట్గా దాంట్లో మీకు సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తున్నాయి. కాకపోతే ఇది మాత్రం మీకు జస్ట్ 10W అడాప్టర్తో వస్తుంది. మీకు రీసెంట్గా చూసినట్టయితే సామ్సంగ్ స్మార్ట్ ఫోన్స్లో కూడా మీకు 15W అడాప్టర్ అయితే ఇస్తున్నారు. కాకపోతే మీకు ఈ ఫ్లాగ్షిప్ గెలాక్సీ Z ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో దాంట్లో మీకు జస్ట్ 10W అడాప్టర్ అయితేనే వస్తుంది. దాంతోపాటు మీకు USB కేబుల్ ఉంది. సో దీని ద్వారా మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే AKG బ్రాండెడ్ ఇయర్ ఫోన్స్ కూడా ఇచ్చారు. సో ఇది USB Type-C కేబుల్తో వస్తుంది, ఎందుకంటే మీకు ఈ స్మార్ట్ ఫోన్లో 3.8 ఫోన్ జాక్ లేదు. మిగతా సామ్సంగ్ స్మార్ట్ ఫోన్స్ చూసినట్టుగానే మీకు దీంట్లో ఒక USB OTG అడాప్టర్ ఇచ్చారు. సో ఇది కనెక్ట్ చేసుకుని మీరు పాత డేటాని కొత్త స్మార్ట్ ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈజీగా. అండ్ అలాగే మీకు ఇంకొక బాక్స్ చూసినట్టయితే దీంట్లో మీకు సిమ్యులేటర్ పిన్ ఉంది. అండ్ ఈ బాక్స్ లోపల వచ్చేసరికి మీకు ఒక క్లియర్ ప్రొటెక్టివ్ కేస్ ఉంది. సో ఈ కేస్ ద్వారా మీరు ఈ గెలాక్సీ Z ఫ్లిప్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో దాన్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే కనుక మీకు లోపల డిస్ప్లే ఏదైతే ఉందో మీకు అది మెయిన్ డిస్ప్లే అని చెప్పి పిలుస్తున్నారు. అది మీకు 6.7 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక మీది మొత్తం గ్లాస్ బాడీ ఇందాక చెప్పినట్టుగా. అండ్ పైన వచ్చేసరికి మీకు 2 కెమెరాస్ ఉన్నాయి, దాని పక్కన ఒక LED ఫ్లాష్. అండ్ దాని పక్కనే చూసినట్టయితే మీకు ఒక చిన్న డిస్ప్లే ఉంది, దాన్ని వీళ్ళు కవర్ డిస్ప్లే అని చెప్పి పిలుస్తున్నారు. అది మీకు ఒక 1.1 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే. దీంట్లో మీకు నోటిఫికేషన్ తెలుస్తుంది, టైం తెలుస్తుంది, బ్యాటరీ పర్సెంటేజ్ తెలుస్తుంది. కావాలంటే మీరు ఈ చిన్న డిస్ప్లే ద్వారా మీకు సెల్ఫీస్ కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ డివైస్ యొక్క ఫిజికల్ పవర్ గురించి మాట్లాడుకుంటే కనుక మీకు రైట్ సైడ్లో వచ్చేసరికి మీకు ఒక ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇచ్చారు. అండ్ అదే మీకు పవర్ బటన్ కింద కూడా ఉపయోగపడుతుంది. ఎలా మీకు రీసెంట్ పోకో ఎక్స్ట్రా చూసారో సేమ్ ఇది కూడా అలాగే పనిచేస్తుంది. దాంతోపాటు మీకు వాల్యూమ్ లాకర్ కూడా ఇచ్చారు. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మీకు ఒక డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్ ఇచ్చారు. నెక్స్ట్ టాప్ ఏజ్లో చూసుకుంటే కనుక ఒక సెకండరీ మైక్రోఫోన్ ఇచ్చారు. అండ్ బాటమ్ ఏజ్లో చూసుకుంటే కనుక మీకు లౌడ్ స్పీకర్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, అలాగే USB Type-C పోర్ట్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ మనం కెమెరా యాప్ని అయితే చూద్దాం. సో మీకు కెమెరా మీకు వెనకాల 2 కెమెరాలు వస్తున్నాయి, ఫ్రంట్ ఒక సింగిల్ కెమెరా వస్తుంది. కాకపోతే ఫీచర్స్ మాత్రం మీకు రీసెంట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్స్లో ఏవైతే లభిస్తున్నాయో అవన్నీ మీకు దీంట్లో కూడా ఇచ్చారు. సో మీకు దీంట్లో లైవ్ ఫోకస్ జస్ట్ మీకు పోర్ట్రేట్ తీసుకున్నప్పుడే మీకు ఆ వెనకాల బ్లర్ అనేది రావడం కాదు, వీడియోస్లో కూడా మీకు వెనకాల బోకే ఎఫెక్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ వీడియోస్ గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్లో మీరు 4K 60 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. రీసెంట్ సామ్సంగ్ స్మార్ట్ ఫోన్లో మీకు 8K రికార్డింగ్ ఇచ్చారు, అంటే గెలాక్సీ S20 అల్ట్రా ఇలాంటి స్మార్ట్ ఫోన్స్లో. కాకపోతే ఇది మీకు పాత స్నాప్డ్రాగన్ 855 చిప్సెట్ వస్తుంది కాబట్టి దీంట్లో మీకు జస్ట్ 4K 60 FPSతో మాత్రమే లిమిట్ చేశారు. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే కనుక మీకు దీంట్లో వెనకాల 2 12MP కెమెరాస్ వస్తున్నాయి. ఒకటి ఏమో రెగ్యులర్ వైడ్ యాంగిల్ కెమెరా, ఇంకోటి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఈ కెమెరా శాంపుల్స్ వచ్చేసి గెలాక్సీ Z ఫ్లిప్ స్మార్ట్ ఫోన్తో షూట్ చేసినాయి. మీకు ఆ కెమెరా శాంపుల్ ఎలా ఉన్నాయో మీకు కింద కామెంట్ చేసి తెలపొచ్చు.
ముందుగా చెప్పినట్టు మీకు రేర్ కెమెరాస్ పక్కన చిన్న డిస్ప్లే ఏదైతే ఉందో దాని ద్వారా మీరు వెనకాల డ్యూయల్ కెమెరాతో మీరు సెల్ఫీస్ కూడా షూట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కంప్లీట్ అన్బాక్సింగ్ సామ్సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ గురించి. మీ దగ్గర ఏమైనా కామెంట్స్ ఉంటే, ఏమైనా ఫీడ్బ్యాక్ కావాలి, ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు కింద కామెంట్ చేసుకోవచ్చు. ప్లస్ ఇది ఒక కంప్లీట్ అన్బాక్సింగ్ సామ్సంగ్ది లేటెస్ట్ Z ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాంటివి రెగ్యులర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ గురించి. నేను అమిత్. ఐ హోప్ టు సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ అండ్ గుడ్ బాయ్.